హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ ఎస్కేఎల్ లోకల్. ఈరోజు వీడియోలో మనం శ్రీకాకుళం జిల్లా గారమండలంలో ఉండే శాలిగుండం ఊరు దగ్గరలో ఉండే కాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద జరుగుతున్న జాతర మహోత్సవాన్ని ఒకసారి చూసొద్దాం. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ యాత్రకి వెళ్ళడానికి మనం హైవే మీద నుండి వెళ్తుంటే ఈ సింగుపురం జంక్షన్ దగ్గర నుండి అలాగా గార ఊరు దగ్గర అంటే ఈ యాత్ర ఎక్కడ జరుగుతుందో ఆ ఊరికి దగ్గరలోకి వచ్చేంత వరకు కూడా వెహికల్స్ వరకు వస్తున్నారు. కానీ బట్ ఎనీవే ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో నేను రిటర్న్ లో వెళ్ళేటప్పుడు ఉంది ఇక్కడ వరకు కూడా బస్సెస్ ఆర్టీసీ బస్సెస్ వస్తాయి. అంటే శ్రీకాకుళం నుండి అటువైపు నర్సంపేట నుండి స్పెషల్గా ఈ యాత్ర కోసం వస్తుంది. బట్ మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా ఇంతకు ముందు చూపించాను చూసారు పార్కింగ్ ప్లేస్, అక్కడే వెహికల్ని పార్క్ చేసుకుంటూ ఇదంతా నడుచుకుంటూ రావాలి. దాదాపుగా ఇది 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది అనుకుంటా. సో ఈ రోడ్డు మొత్తం కూడా అలాగా నడుచుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్గా ఈ రోడ్ ఏంటంటే కళింగపట్నానికి వెళ్ళే త్రావ్ అన్నమాట. సో ఈ త్రావ్ గుండా బస్సెస్ అన్ని వెహికల్స్ వెళ్తాయి. బట్ ఈ యాత్ర సందర్భంగా ఈ వేలో ట్రాఫిక్ అనేది క్లోజ్ చేసి ఆఫ్ చేస్తారు. అక్కడ వరకే వస్తాయి బస్సెస్. అది కూడా స్పెషల్ బస్సెస్ ఓన్లీ ఫర్ జాతర. సో మిగతా ఏంటి ఇటు రావన్నమాట. సో ఇక్కడ నుండి నడుచుకుంటూ మనము అలా వెళ్ళాలి. యాక్చువల్గా నేను ఈ జాతరని లాస్ట్ ఇయర్ అంటే జాతరని కవర్ చేయలేదు. బట్ నెక్స్ట్ డే వచ్చాను. ఎందుకంటే కరెక్ట్గా ఈ జాతర ఎప్పుడు జరుగుతుందంటే భీష్మ ఏకాదశి సందర్భంగా ఇక్కడ అరటిగెళ్ల పండుగ కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఈ శాలిగుండం ఏరియాలో ఇక్కడ ఒక చిన్న మ్యూజియం లాగా ఏర్పాటు చేద్దాం అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుండి కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు అనుకుంటా. ఇంకా ఓపెన్ అయిందో లేదో కూడా తెలియదు. మన యాత్ర స్టార్ట్ అయిన ప్లేస్కి వచ్చేసి అనమాట. ఇక్కడ నుండి చూస్తుంటే రోడ్కి ఇరువైపులా కూడా చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని అంటే యాత్రలో పెడతారు కదా ఈ స్టాల్స్ అనేవి అవే ఉన్నాయి. మొత్తం అవే ఉన్నాయి. టోటల్గా ప్రజలందరూ వెళ్తున్నారు. సో యాక్చువల్గా జరిగింది ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను భీష్మ ఏకాదశి సందర్భంగా చెట్ల తాండ్ర గ్రామానికి వెళ్ళాను అనమాట. అక్కడ వీడియో షూట్ చేయడానికి. సో అప్పటికి నాకు తెలియదు. తర్వాత అక్కడ నుండి వచ్చేసిన తర్వాత ఈ యాత్ర గురించి ఇక్కడ జరిగే పరిస్థితి అంటే ఎలా ఉంటుందనేది కొంతమంది చెప్పడం ద్వారా ఇక్కడికి వచ్చాను అనమాట. నెక్స్ట్ డే వచ్చాను. సో నెక్స్ట్ డే అంతా ఫ్రీగా ఉంది. ఇదంతా కూడా బైక్ మీద స్కూటీ మీద వెళ్తూ షూట్ చేస్తాను అనమాట. సో ఇది చూడండి, ఇక్కడికి మనం ఇది మెయిన్ జంక్షన్ అన్నమాట. అంటే ఏంటి యాత్ర జరిగే కొండ దగ్గరికి ఆ కొండ కింద ఉండే ప్రదేశం అనమాట. ఎందుకంటే ఇక్కడ నుండే చూసారు అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆ బోర్డు హోర్డింగ్ ఎంట్రన్స్ వే అనమాట. సో అటుండే మనం కొండ మీదకి బైక్ మీద కానీ 4-వీలర్తో కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ ప్రస్తుతానికైతే ఈరోజు మొత్తం క్లోజ్ చేస్తారు కాబట్టి బైక్స్ అనేవి ఓన్లీ పోలీస్ వాళ్ళు సమ్ స్పెషల్ పర్సన్స్ మాత్రమే వాళ్ళు బైక్స్ అనేది వాడుతున్నారు, వెహికల్స్ వాడుతున్నారు. యాక్చువల్గా ఇది టోటల్గా ఘాటీ రోడ్డు అనమాట. సో ఇటు నుండి నడుచుకుని కొండెక్కాలంటే చాలా కష్టం. అందుకని ఏం చేశారంటే ఇది ఓన్లీ పైనుండి కిందకు వచ్చే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట. సో వేరే వే ఉంది అంటే కొండ మీదకి ఎక్కిన తర్వాత అక్కడ నుండి కిందకి దిగడానికి అంటే జనరల్గా అవి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ మార్గంలో మీదకే ఎక్కుతారు, ఇటు నుండి కింద దిగుతారు. బట్ ఎనీవే మోటార్ వెహికల్ అదే 4-వీలర్ కానీ 2-వీలర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇటు నుండే వెళ్ళాలన్నమాట. సో ఎక్కేటప్పుడు అటు నుండి ఎక్కుతారు, దిగేటప్పుడు ఇటు నుండి దిగుతారు. బట్ ఎనీవే కొంతమంది సో అలాగే ఇటు నుండే మీదకి ఎక్కేస్తున్నారు. బట్ ఎక్కే వాళ్ళు మాత్రం చాలా తక్కువ అనమాట. సో ఎక్కువగా వస్తున్న వాళ్ళే మీద నుండి కిందకు వస్తున్న వాళ్ళే సో ఉన్నారు. సో అది ఈ విధంగా ఈ కొండ మీద నుండి అక్కడక్కడ మధ్య మధ్యలో ఆగి మీద నుండి షూట్ చేద్దాం చేశాను. కానీ అంతగా రావట్లేదు అనుకుని అది ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టేశాను అనమాట. యాక్చువల్గా ఈ కొండ కింద నుండి మీదకి ఎక్కడానికి అంటే ఎక్కడైతే నేను నా స్కూటీ పార్క్ చేశానో అక్కడ నుండి ఈ కొండ మీదకి ఎక్కడానికి 1/2 అవర్ టైం పట్టింది. 1/2 అవర్ ఆగకుండా అలాగే వస్తూనే ఉన్నాను. వస్తే కానీ నేను కొండ మీదకి రీచ్ అవ్వలేకపోయాను అనమాట. సో అంత టైం పెడితే కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియోని పెట్టడం జరిగింది. సో వన్స్ మనం మెయిన్ యాత్ర అనేది ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళేసరికి కొద్దిగా నార్మల్ స్పీడ్లో వీడియోని చూద్దాం. బట్ అంతవరకు ఎనీవే ఇదంతా కూడా జస్ట్ వస్తున్న ప్రజలను అంటే ఈ ఎంతమంది
ఈ యాత్ర కోసం వచ్చారనేది చూపిద్దామనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో షూట్ చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ నేను వచ్చాను కదా, అప్పుడు మొత్తం కొండ మీదకి స్కూటీ మీద వచ్చి ఇక్కడ ఉండే ఇప్పుడు మనం చూసాం కదా ఇందాక గుడి, ఆ గుడి అలాగే ఇంకా మీదకి వెళితే అసలు మెయిన్ టెంపుల్, ఆ టెంపుల్లో ఉండే దేవుడు, అలాగనే ఆ పక్కన ఉండే సమ్ రిసార్ట్స్ ఇవన్నీ కూడా నీట్గా షూట్ చేసి వీడియోలో పెట్టాను. సో అంటే లాస్ట్ ఇయర్ సేమ్ ఈ భీష్మ ఏకాదశి రోజు జరిగే కార్యక్రమం కోసం ఆ వీడియో పెట్టాను. ఆ వీడియోని నేను యాక్చువల్గా ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్లో ఉంటుంది కదా, అక్కడ మీకు ఒక వీడియో బాక్స్ లాగా కనిపిస్తుంది కదా, ఆ వీడియోలో పెడతాను. మీరు అది క్లిక్ చేసి మీరు ఆ వీడియో అంటే యాక్చువల్గా ఈ కొండ మీద జాతర జరిగే ప్రదేశాలు, సో ఈ టెంపుల్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో మీరు చూడొచ్చు. సో ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చి ఈ జన సమూహాన్ని ఏ విధంగా ఉంటుందో అనేది చూద్దాము, అలాగే మీకు చూపిద్దాము అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని షూట్ చేస్తాను అనమాట. సో వన్స్ మనం ఇప్పుడు కొండ దగ్గరికి రీచ్ అయిపోయి ఎదురుగా కనిపిస్తుంది కదా గ్రీన్గా, సో ఆ మొత్తం చెట్లు, ఆ చెట్ల మధ్యలోనే గుడి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే ఈ మెయిన్ అంటే చూసారా, ఈ రైట్ సైడ్ తిరిగిపోయి ఆ ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి చూసి ఫుల్ మరి ఇసుకేస్తే రాలని జనం అంటారు చూసారా, అది పరిస్థితి అనమాట. ఇక్కడ ఈవెన్ నడవడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. సో అంత ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని విలేజ్లు అలాగే దగ్గరలో ఒరిస్సా నుండి కూడా ఇక్కడికి వస్తుంటారు అనమాట. వన్స్ క్యూ లైన్స్ దగ్గరికి మనం రీచ్ అయిపోయాము. సో ఇది క్యూ లైన్ ఏరియా. సో ఆ క్యూ లైన్ ఏరియా కూడా మొత్తం ఈ షాప్స్ అలాగే ఈ పట్టుకొని అమ్ముతున్నారు కదా, ఇలాంటివి కర్రలు పట్టుకొని అమ్ముకోవడాలు. సో ఇప్పుడు మీరు చూసారా, ఇదే స్టెప్స్ వే అనమాట. సో కింద నుండి అటు నుండి స్టెప్స్ మీద నుండి అలాగా నడుచుకుంటూ ఈ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయి టెంపుల్ దగ్గర దర్శనం అంతా అయిపోయిన తర్వాత యాత్ర అంతా చూసుకుంటూ అలాగా మనం ఇందాక వచ్చి చూసారు ఘాట్ రోడ్డు, ఆ ఘాట్ రోడ్లోనే కిందకి అలా దిగిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే మరి అటువైపు వెళ్లకుండా ఇదంతా చూసుకొని ఏదైతే ఈ స్టెప్స్ వే ఉందో ఈ స్టెప్స్ వే గుండానే దిగిపోతారు. ఆ పక్కన కూడా ఒక ప్లేస్ ఉంది, ఆ స్టెప్స్ పక్కన ఉండే ఆ ప్లేస్లోనే కొంతమంది అలాగా కిందకి డౌన్లోకి అలాగా మెల్లిగా స్లోగా దిగిపోతుంటారు అనమాట. అసలు నేను కూడా చేసింది అదేని. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను కిందకి దిగిపోవడం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఆ స్టెప్స్ పక్క నుండి సో ఏ విధంగా దిగుతున్నానో అంటే జస్ట్ అది త్రోవ కాదు, టెంపరీగా తయారు చేసిందే, ఎందుకంటే కింద నుండి అలాగా. సో స్టెప్స్ పక్కనే దానికి ఈక్వల్గా ప్యారలల్గా అలాగా డౌన్కి వెళ్ళడానికి ఒక టెంపరీ వేని ఫామ్ చేశారు. సో దాని నుండి కూడా కొంతమంది ఎక్కి వచ్చేస్తున్నారు, కొంతమంది దాని నుండి కూడా దిగిపోతున్నారు అనమాట. సో ఇది ఇక్కడ జరిగే జాతర విశేషాలు అనమాట. యాక్చువల్గా ఈ జాతర నేను కవర్ చేద్దామని లాస్ట్ ఇయర్ అనుకున్నాను, బట్ పొరపాటున నాకు తెలియక ఇక్కడ రాలేకపోయాను. ఆ నెక్స్ట్ డే వచ్చి ఇది చూస్తే ఇంత పెద్ద జాతర అవుతుంది, ఎందుకంటే ఆ నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి అక్కడ ఏరియా ప్లేసెస్ అవన్నీ కూడా సో మరి చెప్పనక్కర్లేదు, అంతగా అంటే టోటల్గా చెత్త పడేసినట్టు ఒక అలా ఉందన్నమాట. అంటే చెత్త కాదు, ఈ యాత్ర జరిగింది కదా ఈ ప్రదేశాలు ఇదంతా కూడా అలా ఉంది. ఇంతమంది జనం ఇక్కడికి వస్తారా, ఇంతకీ ఎంతమంది జనం వస్తారో చూడాలి అనే ఉద్దేశంతో మెయిన్ ఆ యాంగ్జైటీతోనే ఈ ఇయర్ వచ్చి ఎంతసేపు అంటే దగ్గర నేను కింద నుండి అక్కడ ఎక్కడైతే నా స్కూటీని పార్క్ చేశానో అక్కడ నుండి మొదలుపెట్టి ఇదంతా వచ్చి ఈ జనసమూహాన్ని అంతా వీడియోని షూట్ చేసి నడుచుకుంటూ అలాగ మళ్ళీ మొత్తం కిందకి దిగి మళ్ళీ నా స్కూటీ దగ్గరికి వెళ్ళేసరికి దగ్గర 1.5 గంట పట్టింది. సో అంత ప్రాసెస్ అయిందనమాట. సో ఆ విధంగా నేను ఇక్కడ ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది. బట్ ప్రస్తుతానికైతే నేను దేవుని దర్శించుకోలేదు, బయట నుండే నమస్కారం పెట్టేసి వచ్చేసాను. సో ఎందుకంటే ఇక్కడ మీరు ఈ క్రౌడ్ చూస్తున్నారు కదా, ఈ క్రౌడ్లో లోపలికి వెళ్ళామంటే ఇంకా సాయంత్రం అయిపోద్ది అనమాట నేను బయటకు వచ్చేసరికి. సో అందుకనే మరి నేను లోపలికి వెళ్ళలేదు. సో ఇటు నుండి ఇలాగే బయట నుండి దండం పెట్టుకొని ఈ మెట్లు ఈ పక్కన చెప్పాను కదా ఇందాక, ఈ మెట్లు పక్కనే ఉండే టెంపరీ రోడ్ నుండి అలాగా కిందకు వచ్చేసాను అనమాట. సో కిందకు వచ్చేసి మళ్ళీ నడుచుకుంటూ సేమ్ ఎక్కడ స్టార్ట్ అయ్యానో అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. సో అది ఈరోజు వీడియో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఎలా ముందుకు వెళ్తుంది కొంత త్రోవ, మనం ఎక్కడైతే ఇందాక మీదకి ఎక్కడికి వెళ్ళామో ఆ ప్లేస్ వరకు వచ్చి అక్కడ నుండి వీడియోని ఎండ్ చేసేస్తాను అనమాట. సో ఇప్పుడు మీరు నీట్గా ఈ ప్రదేశాలు అది ఈ టెంపుల్స్ ఇవన్నీ చూడాలంటే ఒకసారి ఎండ్ స్క్రీన్లో
నేను పెట్టే వీడియోని క్లిక్ చేసి సో ఆ వీడియోని కూడా అంటే యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ వీడియో, దాన్ని ఓపెన్ చేసి మీరు చూస్తే మీకు నీట్గా ఈ జాతర గురించి ఒక ఐడియా ఏర్పడుతుంది. అలాగే ఈ కొండ మీద ఉండే టెంపుల్స్, అక్కడ ఉండే ఆ టెంపుల్లో ఉండే దేవుడు, సో వీటి గురించి మరిన్ని వివరాలు మీకు ఆ వీడియోలో మీకు తెలుస్తాయి అన్నమాట. సో ఓకే, సో ఉంటాను మరి. సో మంచి మ్యూజిక్ వింటూ ఈ రిమైనింగ్ వీడియోని అలాగా కంటిన్యూ చేసేయండి. ఓకే, ఉంటాను మరి. సో చివరిగా ఒక మాట, తప్పకుండా ఎండ్ స్క్రీన్లో పెట్టిన వీడియో చూస్తే మీకు మరింత అవగాహన ఏర్పడుతుంది ఈ జాతర అనేది, ఈ జాతర కొండపైన ఉండే ప్రదేశాలన్నిటి గురించి. ఓకే, ఉంటాను మరి. బాయ్.